గైస్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం భద్రాచలం రోడ్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే కాకతీయ ఎక్స్ప్రెస్ని అయితే డ్రైవ్ చేద్దాం. ప్రజెంట్ అయితే మనం డోర్నకల్ జంక్షన్ అవుటర్లో ఉన్నాం. మనకైతే ఇక్కడైతే ఒక మెసేజ్ అయితే వచ్చింది, దీన్ని ఓకే చేద్దాం. నెక్స్ట్ ఇంకో మెసేజ్ కూడా వచ్చింది, అంటే సిగ్నల్ ఉన్న స్పీడ్ని జంప్ చేయొద్దు. సో దీన్ని కూడా ఓకే చేద్దాం. ఓకే, మన లోకోమోటివ్ అయితే రెడీగా ఉంది. ఒకసారి ప్యాంటోగ్రాఫ్ అయితే ఆన్ చేద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు డోర్నకల్ స్టేషన్కి బయలుదేరదాం. లైట్స్ కూడా ఆన్ చేద్దాం. మన లోకోమోటివ్కి లైట్స్ కూడా ఆన్ చేద్దాం. రైట్, చూడండి గైస్, మనకైతే ఐసీఎఫ్ కోచెస్ అయితే ఇచ్చారు. కాకతీయ ఎక్స్ప్రెస్ అయితే ఐసీఎఫ్ కోచెస్తోనే నడుస్తుంది. మరి మీలో ఎంతమంది ఈ కాకతీయ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేశారో కామెంట్ చేయండి. ఈ రూట్ వచ్చేసి, ఈ లైన్ వచ్చేసి భద్రాచలం రోడ్ నుంచి డోర్నకల్ లైన్. ఇది మనం ఇంకా రూట్ బిల్డ్ చేయలేదు, ఫ్యూచర్లో అయితే బిల్డ్ చేద్దాం. డోర్నకల్ జంక్షన్కి ఈ రూట్ కనెక్ట్ చేసేటట్టు తయారు చేద్దాం. సో ఇదైతే పార్ట్ 1 యాక్టివిటీ. ఇది 2 రకాలుగా ఉంటుంది యాక్టివిటీస్, 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఎందుకంటే ఇదొక యాక్టివిటీయే 40 మినిట్స్ పైన పడుతుంది. సో అందుకే ఈ యాక్టివిటీ డోర్నకల్ జంక్షన్ నుంచి కేసముద్రం స్టేషన్ వరకు తయారు చేశాను. నాకు యాక్టివిటీ తయారు చేయడానికి 1 డే పట్టింది. మరి యాక్టివిటీని నడిపినప్పుడు అయితే ఆల్మోస్ట్ 40 నుంచి 50 మినిట్స్ పట్టింది. అందుకే నేను 2 యాక్టివిటీస్ చేశాను. 2 యాక్టివిటీ ఏంటంటే, ఈ యాక్టివిటీ మన ట్రైన్ కేసముద్రానికి వెళ్ళంగానే అంటే ఆ యాక్టివిటీ లోడ్ అయ్యేది, అలా సెట్ చేశాను. ప్రజెంట్ అయితే మీకు ఈ యాక్టివిటీ లింక్ అయితే మీకు ఇప్పుడు అవైలబుల్ లేదు, ఎందుకంటే పార్ట్ 2 రెడీ అవుతుంది. పార్ట్ 2 రెడీ అయ్యాక ఒకేసారి 2 కలిపి ఒకే దాంట్లో పెడదాం, ఒకేసారి ఇచ్చి పెట్టేద్దాం. ముందైతే మనం రెడ్ సిగ్నల్ అవుతుంది. సో ట్రైన్ అయితే ఇదే స్పీడ్లో మెయింటైన్ చేద్దాం, ఎందుకంటే రెడ్ సిగ్నల్ జంప్ అయినా మళ్ళీ సెషన్ స్టార్ట్ అవుతుంది. అటు లెఫ్ట్ సైడ్ రూట్ వచ్చేసి ఖమ్మం విజయవాడ రూటు, అటుపక్క కనెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి ఇప్పుడు మనం వెళ్ళే రూట్ వచ్చేసి మైబాద్ రూటు, వరంగల్ రూట్. సో మన ట్రాక్ సౌండ్ అయితే మంచిగా వినపడుతున్నాయి. సరే, లోకోమోటివ్ లోపలికి అయితే వెళ్దాం. ఓకే గ్యాస్, మీలో ఎంతమందికి వ్యాక్ 5 లేకపోతే వ్యామ్ 4 లోకోమోటివ్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన లోకోమోటివ్ ఏందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే లోకో పైలట్ ప్లేస్లోకి అయితే వచ్చేసినాం. ముందైతే రెడ్ సిగ్నల్ అవుతుంది, ట్రైన్ ఇంకొంచెం స్లో చేద్దాం. ఒకసారి అయితే హారన్ అయితే ఇద్దాం, మనకైతే సిగ్నల్ కావాలి. సిగ్నల్ అయితే వచ్చేసింది. ముందరైతే మనకు నావిగేషన్ సింబల్ ఉంది, అక్కడికి వెళ్ళి మన ట్రైన్ అయితే స్టాప్ చేయాలి. ఇంకొంచెం అయితే స్పీడ్ అయితే పెంచుతున్నాం. సో గైస్, ఇక్కడైతే మనకు అండర్ బ్రిడ్జ్ అయితే చూడవచ్చు.
రూట్ అయితే అచ్చం రియలిస్టిక్ రూట్ తీరు బిల్డ్ చేశాను. సీనరీస్ అయితే అదిరిపోతాయి. లెఫ్ట్ సైడ్ అయితే వ్యాగ్ 7 లోకోమోటివ్ ఉంది. సార్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. వ్యాగ్ 7 లోకోమోటివ్ నల్లగూడ షెడ్ లోకోమోటివ్ ఇది. పీటీపీఎన్ ట్యాంకర్స్తో అయితే సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుంది అనుకుంటా. నాకు తెలిసి మార్నింగ్ టైంలో సిగ్నల్ అంత ఈజీగా రాదు, ఎందుకంటే మొత్తం ప్యాసింజర్ రన్స్ వస్తూ ఉంటాయి. సో మనమైతే ట్రైన్ స్లో చేద్దాం. ఇదైతే డోనకల్ జంక్షన్ గాయస్. మరి డోనకల్ జంక్షన్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ముందటైతే మనకు ఒక ట్రైన్ వస్తుంది, పార్సల్ బోగీస్ వేసుకొని వస్తుంది. నేను కొంచెం స్పీడ్ పెంచుదాం. దీనికి ఇచ్చిన లోకోమోటివ్ వచ్చేసి ప్యామ్ 4 లోకోమోటివ్. ఇవన్నీ పార్సల్కి వచ్చేసాయి. సో లూప్ లైన్లోకి అది కూడా ఎంటర్ అయింది. గాయస్ నేనైతే ఆపాను. చూడండి గాయస్, డోనకల్ జంక్షన్లో అయితే మన ట్రైన్ అయితే ఆగింది. డోనకల్ జంక్షన్ మొత్తం ఆల్మోస్ట్ ఖాళీగానే ఉంది. 3 ట్రైన్లు ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇది వచ్చేసి మెయిన్ లైన్, ఇది మెయిన్ లైన్, ఇది కూడా సైడ్ లైనే. సో మనకైతే ఇక్కడ సిగ్నల్ అయితే వచ్చింది. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి గార్లా స్టేషన్. సో ముందుకైతే ప్రొసీడ్ అవుదాం మనం. మనకు స్పీడ్ లిమిట్ కూడా 120 ఇచ్చారు. సో థ్రాటిల్ కూడా మొత్తం ఇచ్చేద్దాం. మన ట్రైన్ అయితే డోనకల్ జంక్షన్ నుంచి డిపార్ట్ అవుతుంది. ఒకసారి క్యాబ్ మోడ్లోకి వెళ్దాం. ఒకసారి ఈ వ్యూ చూడండి గైస్, ఎలా ఉందా. ఇక్కడైతే రైల్వే క్రాసింగ్ అయితే ఒకటి ఉంది. మనమైతే లెఫ్ట్ సైడ్లోకి ఎంటర్ అవ్వాలి. ఒకసారి అటుపక్క కూడా వెళ్దాం. బ్యాక్ సైడ్ కాదు. మన ట్రైన్ అయితే అక్కడి నుంచి సైడ్ లైన్ నుంచి మెయిన్ లైన్లోకి ఎంటర్ అయింది. లెఫ్ట్ సైడ్ అయితే ట్రాఫిక్ అయితే ఉంది. ఇదేంటి బైక్ పోతుంది మనిషి లేకుండా. ఓకే గాయస్, మనకైతే 120 స్పీడ్ లిమిట్ అయితే వచ్చింది. 5 థ్రాట్లు అయితే ఇచ్చాను. పోలీస్ కార్ పోతుంది. మనకిచ్చిన లోకోమోటివ్ అయితే వ్యాగ్ 5 లోకోమోటివ్. రోడ్ నెంబర్ అయితే 23141. ఈ లోకోమోటివ్ చాలా యూనిక్గా ఉంది. ఫస్ట్ దీన్ని చూసినప్పుడే దీన్ని ఇన్స్టాల్ చేయాలని అనిపించింది, అందుకే ఈ లోకోమోటివ్ ఇచ్చాను. ఈ లోకోమోటివ్ అయితే ప్రీమియం లుక్తో ఉంది. వీటి వీల్స్ కూడా వైట్ కలర్ అయితే ఇచ్చారు. మన ట్రైన్ అయితే 80 దాటింది. చూద్దాం ఈ ట్రైన్ ఎంత వెళ్తుందో చూద్దాం. మనమైతే ఓవర్టేక్ ఇస్తున్నాం బస్సులని.
90 క్రాస్ అవుతుంది గాయస్. మన రూట్ని ఎవరైనా డౌన్లోడ్ చేయలేకపోతే ఒకసారి ఈ వీడియో చూశాక డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది సగం యాక్టివిటీ అయినా కానీ మీకు ఒక క్లారిటీ వస్తుంది. మన రూట్ ఎలా ఉంటుంది, వ్యూ ఎలా ఉంటాయి, స్టేషన్స్ ఎలా ఉంటాయి, మన యాక్టివిటీ కూడా ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఈ యాక్టివిటీ లింక్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ఎందుకంటే పార్ట్ 2 కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు మన ట్రైన్ కేసముద్రం వరకు వెళ్ళాక అయితే ఎలా సిగ్నల్ అవుతుంది ముందట స్లో చేద్దాం. ఓకే, రాబర్ట్ గార్లా స్టేషన్ దగ్గరకు వచ్చింది. మీకు ప్రతి స్టేషన్ దగ్గర ఇట్లాంటి పాపప్ మెసేజ్ అయితే వస్తుంది. ప్లస్ నావిగేషన్ సింబల్ కూడా అవైలబుల్ ఉంటుంది. స్టేషన్కి అయితే ఎంటర్ అయ్యాం గాయస్. ఇదైతే గార్లా స్టేషన్. చిన్న స్టేషన్, చాలా చిన్న స్టేషన్, కానీ స్టాప్స్ అయితే ఉంటాయి. ఇంటర్సిటీ కూడా ఆగొద్ది, ఇక్కడ ఆగొద్దు అనుకుంటా. ఇంటర్సిటీ కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి గైస్. కొంచెం థ్రాట్ల్ ఇద్దాం. ఏంటంటే రెడ్ సిగ్నల్ దాటితే సెషన్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. నేను చాలాసార్లు ఫేస్ చేసిన, అందుకే కొంచెం జాగ్రత్తగా పోనిస్తున్నా. మేబీ నాకు తెలిసి ఈ యాక్టివిటీ 40 minutes దాకా పడుతుందని అనుకుంటాను. చూద్దాం ఎంత టైం పడుతుందో, ఎంత టైం తీసుకుంటుందో. ఈ వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. కొంచెం థ్రాట్ల్ ఇద్దాం. ఇంకా డీసీసీబీ మోడ్, ఇది డీసీసీబీ మోడ్. ఇంకా క్యాబ్ మోడ్ ఉంటుంది. ఆ గేమ్ ప్లే ఇంకా అదుర్సు, ఇంకా బాగుంటుంది. రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంత ఈజీ కాదు దాంతో వెళ్ళాం. సో మనమైతే మన ట్రైన్కి ఇక్కడ 1 minute స్టాప్ ఉంటుంది. ఇక్కడైతే ప్యాసింజర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఇది గార్లా స్టేషన్. ఒక కర్వ్లో అయితే ఆగుంటుంది ఇది. చూడండి గైస్, మన ట్రైన్ అయితే చాలా చిన్నది. 15 కోచెస్ ఉంటాయి దీనికి. మ్యాక్సిమం అన్ని జనరల్ కోచెస్ ఉంటాయి. ఎందుకంటే కాకతీయ ఎక్స్ప్రెస్, పేరుకి కాకతీయ ఎక్స్ప్రెస్, కానీ ప్రతి స్టేషన్లో స్టాప్ ఉంటుంది దీనికి. మనమైతే సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాం. సిగ్నల్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి గుండ్రాత మడుగు స్టేషన్. సో అది థ్రాటిల్ మొత్తం ఇచ్చేస్తా. ఓకే గైస్, థ్రాటిల్ మళ్ళీ మొత్తం ఇచ్చేసాను. ప్రజెంట్ అయితే మనం ఆన్లైన్లోనే నడుస్తున్నాం. (6:28) రైట్ టైం. సో గార్లాకి మనం 6:28, గార్లా స్టేషన్ నుంచి 6:28కి డిపార్ట్ అయినాం. లెఫ్ట్ సైడ్ అయితే ఇండస్ట్రీస్ ఉన్నాయి, వెహికల్స్ అయినాయి, ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయి. ఈ రూట్ నేను చాలా ఇంట్రెస్ట్తో తయారు చేశాను. అందుకే ఈ రూట్ అంటే నాకు చాలా ఇష్టం. ముందటైతే మనకు ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ రోడ్డు కూడా ఉంది. నెక్స్ట్ లిమిట్ 40 ఉంది. 5 kilometers డిస్టెన్స్లో ఉంది ఆ లిమిట్ అయితే. సో మనమైతే ఆలోపు 120-100 క్రాస్ చేద్దాం మన ట్రైన్ని. గైస్,
ఈ వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే మస్తు అనిపిస్తుంది. ఇటుపక్క బస్సు కూడా వెళ్తుంది మన ట్రైన్తో పాటు. నాకైతే ముందర మొత్తం గ్రీనే ఉంది, అందుకే ఫుల్ థ్రోటిల్ ఇచ్చేసాను. అయితే క్యాబ్ మోడ్లోకి మళ్ళీ వచ్చేసాను. లెఫ్ట్ సైడ్ అయితే ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయి. మన ట్రైన్ అయితే 70 క్రాస్ అయింది. మన టార్గెట్ అయితే 100. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి 100 క్రాస్ చేద్దాం. ఇంకా 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. 80. టచ్ అయింది గైస్. యాక్సిడెంట్స్ అయితే మస్తు వస్తున్నాయి. హండ్రెడ్ టచ్ అయింది గైస్. పరమిద్దాం. మొదటైతే మనకు ఎల్లో సిగ్నల్ ఉంది. థ్రాటిల్ అయితే కొంచెం రిలీజ్ చేద్దాం, తగ్గిద్దాం. ఇది వచ్చేసి డబల్ ఎల్లో, అంటే ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ కానీ అంతే. దీని తర్వాత ఎల్లో సిగ్నల్ అంటే డబుల్ ఎల్లో వచ్చింది. ఓకే, మనకైతే గుండ్లకమల్లి స్టేషన్ దగ్గరకు వచ్చింది. నేనైతే మనం 40 కిలోమీటర్స్ లోపల అయితే వచ్చాను ట్రైన్ స్పీడ్ని. ప్రజెంట్ అయితే ఓకే తగ్గుతూ ఉంది. యాక్టివిటీ అయితే తయారు చేయడం అంత ఈజీ కాదు గైస్. డోర్ తయారు చేయడం ఎంత హార్డ్, యాక్టివిటీ తయారు చేయడం కూడా అంతే హార్డ్. చాలా ఇబ్బంది ఫేస్ చేసిన ఈ యాక్టివిటీ తయారు చేసేటప్పుడైతే. ఆల్మోస్ట్ నాకు 1 డే పట్టింది. కిచెన్ అయిపోతా అనిపించింది లాస్ట్లో. 45 కొంచెం తగ్గిద్దాం, కొంచెం దగ్గరకు వచ్చాక తగ్గిద్దాం టోటల్. ముందరైతే మనకు నావిగేషన్ సింబల్ అయితే కనపడుతుంది. మన ట్రైన్ అయితే అక్కడైతే మనం స్టాప్ చేయాలి. నేనైతే మన ఈ యాక్టివిటీలో అయితే మొత్తం ఐసీఎఫ్ కోచెస్ ఇచ్చాను, ఎల్హెచ్బి కోచెస్ అయితే ఇవ్వలేదు. టోటల్ తగ్గిద్దాం కొంచెం. 39 సరిపోద్ది. మన ట్రైన్ అయితే లూప్ లైన్లోకి ఎంటర్ అవుతుంది. ఇదైతే గుండ్రాతి మడుగు స్టేషన్ గాయస్. ఇక్కడ అయితే మనకు వ్యాక్ 7 లాలాగూడ లోకమోటివ్ అవుతుంది. ఇది వచ్చేసి బీసీఎన్ఏ రేక్స్తోనైతే ఉంది. ప్రజెంట్ అయితే గూడ్స్ ట్రైన్స్ మార్నింగ్ రన్లో అయితే గూడ్స్ ట్రైన్స్ అన్ని సైడ్ లైన్లోనే ఉంటాయి. ఇక్కడైతే మనకు క్రాసింగ్ చూస్తున్నా. సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే మూవ్ అవుతుంది, స్టేషన్ స్కిప్ చేస్తుంది. సైలెంట్గా వచ్చింది ట్రైన్ అయితే. మనమైతే థ్రాటిల్ తగ్గియాలి. ఒకసారి సిగ్నల్ జంప్ అయితే పక్కా రీస్టార్ట్ అవుద్ది సెషన్.
ఎంతసేపు ఆడేది మొత్తం పోతుంది. అందుకే నేను చూసి ఆడుతున్నా కొంచెం. కరెక్ట్ మనం ఈ నావిగేషన్ సింబల్ దగ్గర ఆగితే మన పని అయిపోద్ది. ఇక్కడైతే మనకైతే ఓవర్టేక్ అయితే జరగబోతుంది గాయస్. కోనార్క్ ఎక్స్ప్రెస్ అట. సరే, మనకైతే ఇంకా రైట్ సైడ్ అయితే రెడ్ సిగ్నల్ అయితే ఉంది మెయిన్ లైన్లో. సో చూద్దాం గైస్. ఓకే, గ్రీన్ సిగ్నల్ మారింది. మరి కోనార్క్ ఎక్స్ప్రెస్ మన కాకతీయ ఎక్స్ప్రెస్ని ఇప్పుడు స్కిప్ చేయబోతుంది, అంటే ఓవర్టేక్ చేయబోతుంది. గైస్, మన ఛానల్కి కొత్తగా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. అలాగే మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం. ఈ యాక్టివిటీ మీరు డౌన్లోడ్ చేయాలి. ఈ యాక్టివిటీ మీకు ఎలా ఉంటుందని అర్థం కావడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. ఒకసారి ఈ యాక్టివిటీ చూశాక డౌన్లోడ్ చేసుకోండి గైస్. ఎక్కడైతే మిమ్మల్ని బోర్ కొట్టినాను. సో మన ట్రైన్ అయితే ఓవర్టేక్ కోసం వెయిట్ చేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడే గూడ్స్ ట్రైన్ అయితే ఒక ట్రైన్ ఓవర్టేక్ చేసింది. ఇప్పుడు మన ట్రైన్ కూడా ఓవర్టేక్ చేయడానికి రెడీగా ఉంది ఒక ట్రైన్. ఇక్కడి నుంచి అయితే చూద్దాం మనం. ట్రైన్ ఎక్కడుంది అసలు? ఒకసారి మ్యాప్ వేలోకి అయితే వెళ్దాం. ట్రైన్ అయితే వచ్చేసింది గాయస్. ఓకే గైస్, ట్రైన్ అయితే వస్తుంది. మన కాకతీయ ఎక్స్ప్రెస్ని అయితే ఓవర్టేక్ చేయడానికి రెడీగా ఉంది. దీనికి కూడా మొత్తం ఐసేఫ్ కోచెస్ ఉన్నాయి గైస్. మరి చాలా హై స్పీడ్గా అయితే ఓవర్టేక్ చేసింది గైస్. ఈ ట్రైన్ వెళ్ళాక మనకు సిగ్నల్ అయితే దొరుకుతుంది. నాకు తెలిసి మనకు సిగ్నల్ తొందరనే వస్తుంది అనుకుంటా. ప్రజెంట్ అయితే మనం గుండ్రాతిమడుగు స్టేషన్లో ఉన్నాం. చాలా తక్కువ అవుతాయి ఇక్కడ ట్రైన్లు. మెయిన్గా గూడ్స్ ట్రైన్స్ కోసం ఈ స్టేషన్ని తయారు చేశారనుకుంటా, లూప్ లైన్లో పెట్టడానికి. ఇప్పుడు మన ట్రైన్ అయితే ఉంది లూప్ లైన్లో. ఇంకా మనకు నెక్స్ట్ మహిబాద్ ఉంది. ప్రొసీడింగ్ అయితే వచ్చింది మనకు. మహిబాద్ స్టేషన్ ప్రొసీడ్ అవ్వమని. ఓకే, థ్రాటిల్ అయితే ఇంకా ఇద్దాం. 120 ఉంది. స్పీడ్ లిమిట్ 120 ఉంది. ఫుల్ థ్రాటిల్ అయితే ఇచ్చేసా. మరి ఇటుపక్క గ్రీన్ సిగ్నల్ ఉంది. ఇటుపక్క ఏ ట్రైన్ వస్తుందా? ముందటైతే రోడ్ అయితే ఉంది. చూద్దాం ఎన్ని వెహికల్స్ ఆపాయి. మన ట్రైన్ అయితే మెయిన్ లైన్లోకి ఎంటర్ అయిపోయింది. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి 9 కిలోమీటర్స్ ఉంది ఆల్మోస్ట్.
మళ్ళీ గట్టిగా కొడదాం అక్కడ దాకా. సిక్స్ 35కి మన గుండ్రతమల్లి స్టేషన్ నుంచి మనం బయటికి రావాలి. బట్ ఇప్పుడు 6:40 అవుతుంది. స్పీడ్ తగ్గింది. బస్ అయితే ఆగిపోయింది. సిక్స్ 40 అవుతుంది. ట్రైన్ అయితే 5 minutes లేట్ అయితే ఉంది. హైదరాబాద్కి మనం 6:47కి అయితే వెళ్ళాలి హైదరాబాద్కి మనం. సో చూద్దాం గైస్ ఎంత టైంలో పోతాము. ఇంకా ఈ యాక్టివిటీలో ఏమైనా అప్డేట్స్ చేయాలి, ఏమైనా అప్డేట్స్ ఉంటే చెప్పండి గైస్, చేద్దాం. ఇంకైతే రూట్ లింక్ అయితే, ఈ యాక్టివిటీ లింక్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు. యాక్టివిటీ పార్ట్ 2 రెడీ అయ్యాక యాక్టివిటీ లింక్ అయితే వస్తుంది. పార్ట్ 2 వీడియోతో పాటు లింక్ కూడా వస్తుంది. సో ఈ యాక్టివిటీ చూసాక మీకు ఎక్కడైనా అప్డేట్ చేయాలి, ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చెప్పండి వేసుకుంటాం. మనమైతే 80 క్రాస్ అవుతున్నాం. ఇందులో మొత్తం మన గ్రీన్ సిగ్నల్ ఉంది. ఇంకా 7 kilometers ఉంది కదా హైదరాబాద్ స్టేషన్. రైట్ సైడ్ ఒక ట్రైన్ వస్తే బాగుంటుంది. మనం అప్లో ఉన్నాం, రైట్ సైడ్ డౌన్లో ఉంది. సో చూడండి గైస్. దూరం పోతే ట్రాక్ సౌండ్స్ అయితే రావట్లేదు. టాప్ స్పీడ్లో అయితే వెళ్ళిపోయినాం గైస్. 106 kilometers per hour. నాకు టాప్ స్పీడ్ ఎదుగుతా అనుకుంటా. ఇంకా 5 kilometers ఉంది గైస్ హైదరాబాద్ స్టేషన్. నెక్స్ట్ దీని తర్వాత తాడ్లపూసపల్లి, నెక్స్ట్ కేసముద్రం పైన అయితే యాక్టివిటీ ఎండ్ అవుతుంది. ఇది పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. ఆటోమేటిక్గా నెక్స్ట్ పార్ట్ సెషన్ లోడ్ అవుతుంది. నాకు తెలిసి 40 minutes పడుతుంది గైస్ ఒక్క సెషన్, ఒక్క యాక్టివిటీ. సరే నాకు తెలిసి 20 minutes కానీ 15 minutes కానీ చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చే యాక్టివిటీలో అలా ప్లాన్ చేద్దాం. అంటే ఈ కాకతీయ ఎక్స్ప్రెస్ అప్పుడు నెక్స్ట్ ఈ రూట్లో చాలా ట్రైన్స్ తిరుగుతాయి. అంటే శాతవాహన, గోల్కొండ ఇలా చాలా ట్రైన్స్ తిరుగుతాయి. ఆ ట్రైన్స్కి అయితే అలా ప్లాన్ చేద్దాం. నేను కూడా అనుకుంటున్నా. మీకు కూడా ఎలా అనిపించిందో, మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇందులో మనకైతే రోడ్ క్రాసింగ్ అవుతుంది. మన ట్రైన్ అయితే 106 kilometers per hour స్పీడ్తో అయితే వెళ్తుంది. ఒకప్పుడు ఈ లోకోమోటివ్స్ ఇండియన్ రైల్వేస్ని పోయినాను. ఇప్పుడైతే మనకైతే క్రాసింగ్ అవుతుంది. ముందర రైల్వే సిగ్నల్ ఉంది. VAP-4 లోకోమోటివ్తో అయితే ఒక ట్రైన్ అయితే వెళ్తుంది. మరి మీకు ఏ లోకోమోటివ్ ఇష్టమో చెప్పండి గైస్, కామెంట్ చేయండి. డబుల్ నెక్స్ట్ కూడా ఎల్లో సిగ్నల్ అయితే. నెక్స్ట్ స్పీడ్ లిమిట్ అయితే 30 ఉంది. ప్రజెంట్ అయితే 50లా ఉంచుదాం మన ట్రైన్ స్పీడ్ని. 50
40. ఓకే, ఐబర్ స్టేషన్ దగ్గర మాకు స్టాప్ స్కెడ్యూల్ హాల్ట్ అవుతుంది. ఒక 1 కిలోమీటర్ దూరంలో అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ మీకు నావిగేషన్ సింబల్ అయితే డిస్ప్లే అయింది. అటుపక్క ఇంకా రూట్ లోడ్ అవ్వలేదు కాబట్టి ఇటుపక్క చూపిస్తుంది. సో ముందట లోడ్ అయ్యాక ముందర పక్క చూపిస్తుంది నావిగేషన్ సింబల్. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము గైస్. ముందరైతే ఫ్లైఓవర్ అవుతుంది. ఫ్లైఓవర్ ఉంది ముందట. లెఫ్ట్ సైడ్ ఒక రూట్ కూడా ఉంది. చూడండి, నావిగేషన్ సింబల్ కూడా ముందుకైతే వచ్చింది. స్పీడ్ ఇంకొంచెం తగ్గిద్దాం. రెడ్ సిగ్నల్ అయిపోయింది. సెషన్ రీస్టార్ట్ అవుతుంది. సో గైస్, ముందటైతే రెడ్ సిగ్నల్ అయితే ఉంది. నేనైతే ఈ పాపప్ని ఇంతే ఉంచుతాను. నేనైతే ఓకే చేయను. ఇంతవరకు వచ్చింది మొత్తం వేస్ట్ అవుతుంది. మీరైతే ఇలా చేయకండి గైస్. చూద్దాం ఎంతవరకు వస్తుందో. ఓకే, ఐబర్ స్టేషన్లోకి అయితే మన ట్రైన్ ఎంటర్ అయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెయిన్ లైన్లో గూడ్స్ ట్రైన్ అయితే ఆగింది. శాండ్ అనుకుంటుంది. మనం ముందరైతే ఆపాలి. మన ట్రైన్ ముందట ఆపాలి. ఓకే, స్పీడ్ లిమిట్ కూడా దాటుతుంది. గ్యాస్ మీరు ఆడేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఆడండి. అది నేను ఓకే చేస్తే పక్క సెషన్ క్లోజ్ అవుతుంది. తర్వాత ఏం చేయలేము. మళ్ళీ ఫస్ట్ నుంచి డోనకల్ జంక్షన్ కానీ స్టార్ట్ అవుతుంది ట్రైన్. ఓకే, మైబాద్ వరకు అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఎంత? తార్లపూసపల్లి, కేసముద్రం. తార్లపూసపల్లి దగ్గర 1 మినిట్ కూడా ఎక్కువ ఆగడం. చూద్దాం. ఎందుకంటే మళ్ళీ రెడ్ సిగ్నల్ ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయ్యి 30 మినిట్స్ దాటింది. నాకు తెలిసి ఇంకో 10 మినిట్స్ పడుతుంది. ముందటైతే వ్యాగ్నన్ లోకోమోటివ్ ఉంది. ఓకే, ఇదైతే వ్యాగ్నన్ లోకోమోటివ్ గైస్. 41011 దీని రోడ్ నెంబర్. ఇది కూడా సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుంది అనుకుంటా.
ప్రజెంట్ అయితే మన ట్రైన్ మైబాద్ స్టేషన్కి అయితే వచ్చేసింది. ఓకే, దీన్ని అయితే మనం ఎట్టి పరిస్థితుల్లో ఓకే చేయొద్దు. స్టేషన్ మొత్తం పోద్ది. ఇలా ఉంచితే బెటర్. ఓకే, మనకైతే సిగ్నల్ అయితే వచ్చేసింది. నాది ప్రొసీడ్ అవుదాం. అసలుకే నేను ఎక్కడనో సిగ్నల్ క్రాస్ అవ్వాలి, కానీ మైబాద్ స్టేషన్ దాకా బాగానే తీసుకొచ్చిన. అంత ఈజీగా రాదు అసలు. మనమైతే మెయిన్ లైన్లోకి ఎంటర్ అయినా. లైట్గా ల్యాగ్ అవుతుంది గైస్. టీఎల్డబ్ల్యూలో అడ్వాన్స్ అయితే కొంచెం ల్యాగ్ అవుతాయి, కానీ తప్పదు. నేను కూడా కోచెస్ తయారు చేయడం స్టార్ట్ చేస్తున్నా. మేబీ కొంచెం టైం పడుతుంది అవి వచ్చేలోపు. సో మనకైతే స్పీడ్ 120 వరకు అయితే ఇంకా టచ్ అవ్వాలి. అంటే 120 లిమిట్ అయితే ఇంకా రాలేదు. వన్ 120 వచ్చాక ఫుల్ థ్రోట్ల్ అయితే ఇద్దాం. ప్రజెంట్ అయితే 27 km/h ఉంది. 120 వచ్చింది. ఫుల్ థ్రోట్ల్ అయితే ఇస్తున్నా. ఓకే, క్యాబ్ మోడ్కి అయితే వెళ్దాం. ఇదేమో అసిస్టెంట్ లోకో పైలట్ సీటు, ఇది వచ్చేసి మన సీటు. ప్రజెంట్ మనమే. అందరైతే మొత్తం గ్రీన్ సిగ్నల్స్. స్టేషన్ వచ్చేసి తార్లపూసపల్లి. అది కూడా చాలా చిన్న స్టేషన్. ఓకే, తార్లపూసపల్లి స్టేషన్ దగ్గరకు వచ్చేసింది. ఇంకా 120 కూడా టచ్ అవ్వలేదు. ఓకే, ముందరైతే మనకి ఇంకా నావిగేషన్ రాలేదు, వస్తుంది. నాకు ఎటు చూసినా ఈ సెషన్ ఈజ్ క్లోజింగ్ ఇదే అవపడుతుంది. నొక్కొద్దు, ఇంత సింపుల్గా నొక్కొద్దు, నొక్కకపోతే. అసలు నిజం చెప్పాలంటే రూట్ తయారు చేయడం చాలా కష్టం.
టూర్ తయారు చేసినాక యాక్టివిటీస్ తయారు చేయడం అది కూడా అంతే కష్టం. యాక్టివిటీస్ తయారు చేసినాక ఇలా గేమ్ ప్లే తయారు చేయడం ఇది కూడా చాలా కష్టం. ఒక పక్క గేమ్ ప్లే ఆడాలి, ఇంకో పక్క కామెంటరీ ఇవ్వాలి, అప్పుడప్పుడు ఇంతకుముందు లాగా సిగ్నల్ జంప్ అవుతూ ఉంటుంది, అవన్నీ చూడాలి. సో గైస్, మన వీడియో నచ్చితే ఒకసారి లైక్ అయితే కొట్టండి. ఈ వీడియోకి నేనైతే 50 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అలాగే 50 సబ్స్క్రైబర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మనమైతే ఇంకా స్పీడ్ అయితే పెట్టాను. ఇంకా నావిగేషన్ సింబల్ కూడా మనకైతే అవపడలేదు. మార్నింగ్ టైంలో అయితే మ్యాక్సిమం ప్యాసింజర్ రన్స్ అవపడతాయి, గూడ్స్ ట్రైన్లన్నీ సైడ్ లైన్లో ఉంటాయి. నాకు తెలిసి 10 దాటాక గూడ్స్ ట్రైన్లు మెయిన్ లైన్లోకి ఎంటర్ అవుతాయి అనుకుంటా. రిజల్ట్ కూడా రన్ అవుతాయి కానీ చాలా తక్కువ. ఇప్పటిదాకా అన్నీ చాలా మటుకి అన్ని గూడ్స్ ట్రైన్స్ గూడ్ ట్రైన్లు అయితేనే ఉన్నాయి. ఓకే, ముందుకు మనకు స్టేషన్ వచ్చింది. తాడ్ల పూసపల్లి. ఫార్టీలో వెళ్దాం. 40:37 ఇప్పుడైతే 40లో పడుతుంది. ఓకే, ముందరైతే నావిగేషన్ సింబల్ అయితే వచ్చింది. కొంచెం తగ్గిద్దాం, కొంచెం చాలా తగ్గిద్దాం. కొంచెం స్పీడ్ లిమిట్ అయితే పెంచుదాం. కొంచెం స్పీడ్ పెంచుదాం. నెక్స్ట్ గ్రీన్ సిగ్నల్ అందుకని మనం అయితే ఇప్పుడే జంప్ చేయొద్దు. జంప్ చేసేటట్టే ఉన్నాం. ఓకే, మనకు 1 minute స్టాప్ అయితే ఉంటుంది కదా. తాడ్ల పూసపల్లి. మనకు మెసేజ్ అయితే పాపప్ అయింది, అప్పుడే మనం తీద్దాం, మన ట్రైన్ తీద్దాం. గ్రీన్ సిగ్నల్ ఉందని అయితే తీయొద్దు ముందే. స్టేషన్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. మెసేజ్ అయితే రావట్లే ఇంకా. అక్కడ వెహికల్స్ మన కోసం వెయిటింగ్ అనుకుంటా. సరే, మనమైతే ఏం చేసేది. మనం రావడం కూడా కొద్దిసేపు మాట్లాడాలి.
120 అంటే ఫుల్ థ్రాటిల్ ఇద్దాం. నెక్స్ట్ వచ్చేసి కేసముద్రం స్టేషన్ లాస్ట్ స్టాప్ అంటే ఈ యాక్టివిటీలో పార్ట్ 1లో. నెక్స్ట్ అక్కడ నుంచి లోడ్ అవుతుంది ఇంకో సెషన్. అది ఎలా లోడ్ అవుతుందో మీరు చూడండి. అంటే ప్రజెంట్ అయితే ఇంకా తయారు చేయలేదు, అందుకే వేరే రూట్ లోడ్ అవుతుంది. ఒకసారి పార్ట్ 2 తయారయ్యాక ఆటోమేటిక్గా అది లోడ్ అవుతుంది, పార్ట్ 2 లోడ్ అవుతుంది. ముందుకైతే ఇంకా లోడ్ అవ్వట్లేదు, కొంచెం లాగ్ అయితే ఉంది గైస్. ఛార్జింగ్ కూడా తగ్గింది. ఫ్రాక్షన్స్ అయితే క్రాక్ అనిపిస్తుంది. కొంచెం దూరం అన్న ట్రాక్ సౌండ్స్ అయితే వినపడతాయి. ఇక్కడైతే చూసుకొని వెళ్తుంది, అందుకే లాగ్ అయిందన్నమాట. పీటీపీఎన్ ట్యాంకర్స్, వ్యాగ్నర్ లోకోమోటివ్ విత్ పీటీపీఎన్ ట్యాంకర్స్, పెట్రోల్ ట్యాంకర్స్ అనుకుంటా. మైబాద్ స్టేషన్లో రూట్ లైన్ ఖాళీ ఉంది, సారీ మెయిన్ లైన్ కూడా ఖాళీ ఉంది. నాకు తెలిసి రెండిట్లో దేంట్లో దాంట్లోకి అయితే వెళ్తుంది ట్రైన్. మొదటి ఖర్చు చాలా ఉన్నాయి. తెలిసి స్టేషన్ దగ్గరకు వస్తున్నాను. ట్రైన్ స్పీడ్ తగ్గిస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎల్లో సిగ్నల్ అవుతుంది, తగ్గిస్తే బెటర్. ట్రైన్ స్పీడ్ అయితే సగం చేద్దాం. డబల్లో అంటే ఆల్మోస్ట్ గ్రీన్. ఓకే 60లో పడేద్దాం స్పీడ్ని. స్కెడ్యూల్ స్టాప్ ఎట్ కేసముద్రం దగ్గర ఆగబోతున్నాం. చిన్న లోడ్ అవుతుంది. నావిగేషన్ సింబల్ అయితే బ్యాక్ సైడ్ ఉంది. మీరైతే తాట్ల పూసపల్లి దగ్గర అయితే పైన మీ ఇష్టం, ఒక 1 minute లోపల ఆపి తీయండి. నేను మ్యాక్సిమం చూస్తాను నెక్స్ట్ అప్డేట్లో మెసేజ్ పాపప్ అయ్యేటప్పుడు. ఆల్మోస్ట్ 50 minutes అండి గైస్. మన యాక్టివిటీ స్టార్ట్ అయ్యి 50 minutes అయితే అయింది. కేసముద్రం స్టేషన్లోకి అయితే ఎంటర్ అయినా. వచ్చేసినాం అనుకున్నా దగ్గరికి.
థ్రాటిల్ తగ్గించాను. ఇక్కడ గూడ్స్ లైన్ కూడా ఖాళీగా ఉంది. ఇక్కడ నుంచి ట్రైన్ అక్కడికి వచ్చింది అనుకుంటా. కరెక్ట్ మనం అక్కడ అయినాక మ్యాక్సిమం 10 seconds లోపు ఇంకో సెషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో గైస్, మరి మీకు ఈ రూట్ ఎలా నచ్చింది, ఈ యాక్టివిటీ ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ను, కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయండి గైస్. మొత్తం తగ్గిస్తా, థ్రాటిల్ మొత్తం తగ్గించా. కొంచెం పెంచుతాం, ముందుకుందాం కొంచెం. ఓకే, నెక్స్ట్ స్టేషన్ అయితే లోడ్ అవుతుంది గైస్. ఇక్కడ చూడండి. చూడండి గైస్. సో గైస్, ఓకే మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.